హలో మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే నా బర్త్డే పార్ట్ 2 వ్లాగ్ అనమాట. ఈ 2 కేక్స్ అయితే మా వదిన ఒకటి, మా హస్బెండ్ ఒకటి నా కోసం రెడీ చేశారు బర్త్డేకి అయితే. ఒకటి మా హస్బెండ్ సర్ప్రైజ్గా ప్లాన్ చేశారనమాట కేక్. ఈ గిఫ్ట్స్ అయితే మా వదిన నా కోసం సర్ప్రైజ్గా ప్లాన్ చేశారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో ఇక్కడైతే కేక్ కటింగ్ చేస్తున్నాం అనమాట ఫస్ట్. తర్వాత అయితే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాము. నేనైతే నిజంగా షాక్ అయ్యాను గిఫ్ట్స్ చూసి. ఇక్కడ చూడండి మా వదిన ఏ డబ్బాల్లో పెట్టారో అసలు గిఫ్ట్స్ అనేవి. ఎంత క్రియేటివిటీగా ఆలోచించి మా వదినకు వచ్చిన ఫేస్ వాష్ డబ్బాలు, షాంపూ డబ్బాలు వీటిల్లో అయితే అరేంజ్ చేశారనమాట నా గిఫ్ట్స్ అన్నీ. నా ఏజ్ అంతా అయితే అన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట మా వదిన అయితే. సో నేనైతే షాక్ అయిపోయాను. అసలు ఎప్పుడు ప్లాన్ చేశారా, ఒకే ఇంట్లో ఉంటున్నాం కానీ ఎప్పుడు ప్లాన్ చేశారా, ఎప్పుడు ప్యాక్ చేశారా ఇవన్నీ అని చెప్పి షాక్ అయ్యామన్నమాట. ఇదైతే నైకాలో ఆర్డర్ అనమాట. నాకు తెలియకుండా ఎప్పుడు పెట్టారా అని చెప్పి నేను షాక్ అయ్యాను. ఇది ఐ షాడోస్ నా ఫేవరెట్ అనమాట. అదైతే ఆర్డర్ పెట్టారు మా వదిన. ఇక్కడ చూడండి, ఇది అసలు క్రియేటివిటీకి ఎంత మెచ్చుకోవాలంటే అంత మెచ్చుకోవాలి. ఒక గ్లాస్ని ఇలాగ క్రియేటివ్గా చేసి దాంట్లోనే ఒక గిఫ్ట్ పెట్టారనమాట. సో ఒక్కొక్కటి నేను చూసినప్పుడైతే కొన్ని గిఫ్ట్స్ మా వదిన ఇంట్లోనే మేక్ చేశారు తన చేతులతో దొరికిన బాక్సెస్తో. సో అది చూసి అయితే నేను షాక్ అయిపోయాను అసలు ఆ గిఫ్ట్స్ చూసి. ఇదైతే చంద్రహారం అనమాట. సో నెక్స్ట్ గిఫ్ట్ చూడండి, ఇదైతే 2 కప్స్ అనమాట. అది సింగిల్ కప్ కదా, ఇదైతే 2 కప్స్ పెట్టారనమాట. ఏముందా ఇందులో అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఒక లిప్ బామ్ అండ్ ఒక నెయిల్ పాలిష్ అయితే ఉందన్నమాట. గిఫ్ట్స్ కోసం కాదు కానీ అది రెడీ చేయడానికి మా వదిన ఎంత కష్టపడ్డారో అనిపించింది. అసలు నాకు తెలియకుండా రూమ్లో ఎప్పుడు కూర్చొని చేశారా అని అడిగితే నైట్ టైం ఇవన్నీ కూర్చొని చేశారంట. ఇదైతే మా హస్బెండ్ గిఫ్ట్ అనమాట, వాచ్, టైటాన్ వాచ్ ఇచ్చారు. ఇది కూడా సర్ప్రైజ్ గిఫ్టే నాకు. మా వదినకి అయితే తెలుసు, నాకైతే తెలియదు అనమాట. బట్ సో ఇవైతే ఇది చూడండి, ఇది ఇంకా హైలైట్. ఇదైతే నేను డస్ట్బిన్లో పడేసిన డబ్బా, దానికి కూడా తీసుకొని వదలలేదన్నమాట మా వదిన. గుడ్ నైట్ డబ్బా. సో దాంట్లో ఏం పెట్టారా అని చూస్తే ప్రైమర్ పెట్టారు గైస్ అందులోని. అసలు నేను ఆ గిఫ్ట్స్ అన్నీ చూసి షాక్ అయిపోయాను. ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క షాక్ అనమాట. ఇది నా నెక్స్ట్ గిఫ్ట్ చైన్. ఇది బ్యూటిఫుల్, ఒక మంచి చైన్ అనమాట. బాగుంటుంది చైన్, శారీస్ మీదకి సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ అయితే మా వదిన అసలు ఎప్పుడు వెళ్ళి కొన్నారో ఎప్పుడు చేశారో కూడా నాకు తెలీదు. నాకు తెలియకుండా ఇవన్నీ చేశారండి. చూడండి, ఇది ఫేస్ వాష్ డబ్బా. మళ్ళీ ఇందులో ఏం పెట్టారంటే రబ్బర్ బ్యాండ్స్ అండ్ క్లిప్స్ పెట్టారనమాట. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేని గిఫ్ట్స్ ఇవన్నీ. నేనైతే షాక్ అయిపోయాను, ఏంటి ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి అని చెప్పి. నేను అటు నుంచి రూమ్లోకి వెళ్ళి వచ్చేసరికి మొత్తం సెట్ చేస్తారు. ఇది బ్యాగ్ అనమాట, సైడ్ స్లింగ్ బ్యాగ్. ఇది మా అత్తయ్య గారి గిఫ్ట్ అనమాట నాకు. సో అలా ఓపెన్ చేస్తూనే ఉన్నాను ఎన్ని గిఫ్ట్స్. నా హ్యాపీనెస్ ఇంకా చూడాలి అసలు. ఇదైతే ఊల్ అనమాట, ఊల్ థ్రెడ్ ఉంటుంది కదా అది. ఈ మధ్య నేను క్రోషే నేర్చుకుంటున్నాను అనమాట, దానికోసం అది నాకు గిఫ్ట్ ఇచ్చారు మా వదిన. ఇదైతే హైలైట్. నా కోసం మా వదిన ఒక గ్రీటింగ్ తయారు చేశారనమాట. ఈ డబ్బా ఏంటని అనుకుంటున్నారా, బర్గర్ డబ్బా అనమాట. బర్గర్ డబ్బాని ఇలా రెడీ చేశారు మా వదిన. సో దాంట్లో అయితే చాక్లెట్స్ పెట్టి క్యూట్గా రెడీ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇది. నెక్స్ట్ ఒక చిన్న క్యూట్ గ్రీటింగ్ కార్డు కూడా ఇచ్చారు. పాపం మా చిన్నోడితో ఇవన్నీ ఎప్పుడు చేశారా అని నేను షాక్ అయ్యాను అనమాట అసలు. ఇది ఒక చిన్న గ్రీటింగ్ కార్డు. సో నెక్స్ట్ ఇదైతే హైలైట్ అసలు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కొంచెం డ్రాయింగ్స్ అంటే పిచ్చి అనమాట. సో మా వదినేమో నా కోసం డ్రాయింగ్ బుక్ ఒకటి అండ్ ఆయిల్ పేస్టల్స్ ఉంటాయి కదా, అది గిఫ్ట్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇది ఇంకొక బ్యాగ్, మా ఇంట్లో బ్యాగే, నా దగ్గర దొబ్బేసిన బ్యాగ్ అది. సో దాంట్లో అయితే ఒక నైట్ ప్యాంట్ పెట్టారు అండ్ ఇయర్ రింగ్స్. ఇది నెక్స్ట్ గిఫ్ట్. నేనైతే కొంచెం సింపుల్గా వాడతానని చెప్పి చిన్న ఇయర్ రింగ్స్ అయితే గిఫ్ట్ ఇచ్చారన్నమాట, 2 సెట్స్. అండ్ ఇది నెక్స్ట్ ప్రైమర్, మేకప్ ఫిక్సర్ అనమాట. మా వదిన అయితే ఈసారి నా కోసం మొత్తం మేకప్ ఐటమ్స్ అన్నీ కొనిసి ఇచ్చారు. ఇది నెక్స్ట్ చూడండి, మీరు షాక్ అయిపోతారు. అసలు ఈ డబ్బా అయితే మా వదిన దగ్గర ఎప్పటి నుంచో ఉన్నదనమాట, చాలా రోజుల నుంచి. నేను ఏంటా ఉంది డబ్బాలో అని చూస్తే మేకప్ స్టిక్ అనమాట, అది ఫౌండేషన్. సో ఇలా ఒక్కొక్కటి అయితే ఎంత బాగా ప్యాక్ చేశారో నేనైతే షాక్ అయ్యాను అనమాట ఈ గిఫ్ట్లన్నీ చూసి. అసలు ఫస్ట్ డబ్బాలకు చూసి షాక్ అయ్యాను. మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి మా వదిన ఏ డబ్బాలు వాడారని.
ఇదైతే బ్రేస్లెట్ అనమాట, క్యూట్ బ్రేస్లెట్. నాకు అలాగా నల్లపూసల బ్రేస్లెట్ అంటే ఇష్టం అని చెప్తే అది తీసుకున్నారు. సో నెక్స్ట్ ఇది చూడండి, చిన్న చిన్న క్లిప్స్ అనమాట. నేను చిన్న చిన్న క్లిప్స్ ఎక్కువ వాడతాను. సో దానికోసం అసలు మెయిన్గా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని గిఫ్ట్స్. అసలు ఎప్పుడు ఆర్డర్ పెట్టారో ఏంటో కూడా నాకు తెలియదు. ఇంట్లోనే ఉంటాను కానీ నాకు అసలు తెలియకుండా చేశారనమాట. ఇవైతే బ్యాంగిల్స్, చాలా అంటే చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్. సో నెక్స్ట్ ఇది మా హస్బెండ్ గిఫ్ట్ అనమాట. మా హస్బెండ్ కూడా ఏమన్నారంటే అసలు నేను నీకేం గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాను అది ఇది అని చెప్పారు. నా కోసం అయితే 2 వాచెస్ అండ్ ఇంకొక ఇయర్ పోడ్స్ అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇది నెక్స్ట్ హైలైట్. అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మా చిన్నోడిది సోప్ బాక్స్ అనమాట. దాంట్లో కూడా దాన్ని కూడా వదలలేదండి, అది కూడా గిఫ్ట్ ప్యాక్ చేసేసారు. దాంట్లో ఏముందా అని చూస్తే క్లిప్స్ పెట్టారనమాట. ఇందులోని సైడ్ క్లిప్స్ అండ్ ఒక మధ్యలోకి పెట్టుకునే క్లిప్ అవన్నీ ఉన్నాయి. సో ఇదైతే నెక్స్ట్. ఇది ఇంకా హైలైట్, ఫేస్ టవల్ కూడా గిఫ్ట్ ఇచ్చారు నాకు. అన్నీ యూస్ఫుల్ గిఫ్ట్సే, మొత్తం అన్నీ ఇచ్చినవన్నీ యూస్ఫుల్ గిఫ్ట్సే ఇచ్చారనమాట నాకు. సో ఇది ఏంటా అని ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. నెక్స్ట్ గిఫ్ట్ ఇదేమో ఒక స్కార్ఫ్ అనమాట. చాలా బాగుంది అది కూడా, క్లాత్. సో మా వదిన అయితే ఇందులో కొన్ని షాపింగ్ డీమార్ట్లో చేశారండి. నన్ను తీసుకెళ్లకుండా మా వదిన డీమార్ట్కి వెళ్ళరు, కానీ ఎప్పుడు వెళ్ళారో కూడా తెలియదు. ఇదైతే మా అత్తయ్య గారు ఇచ్చారనమాట టాప్, ఇది గిఫ్ట్. సో ఇదే మా హస్బెండ్ ఇచ్చిన ఇయర్ పోడ్స్ అనమాట. ఇది తను ఎప్పుడు ఆర్డర్ పెట్టారో నాకు కూడా తెలీదు. సో అన్నీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనమాట నాకు ఈసారి బర్త్డేకి. ఇది మా వదిన నా కోసం ఆర్డర్ పెట్టారు. ఏంటా అని ఓపెన్ చేసి చూసేసరికి ఇది ఒక డైరీ అనమాట. సీక్రెట్ డైరీ లాగా లాక్ ఉన్నది, దానికి లాక్ సిస్టమ్ కూడా ఉన్నది. నాకు కొరియన్ అంటే ఇష్టం అని చెప్పి BTSది ఆర్డర్ చేశారనమాట. సో మా హస్బెండ్కి అయితే చూపిస్తున్నాను అనమాట అన్నీ పక్క నుంచి, చూడు అది ఇది అని చెప్పి. సో ఇది లాస్ట్ది అయితే, ఇది లాస్ట్ అనమాట. ఇంక ఇది ఫోటో ఫ్రేమ్ నాది, నా ఫోటో ఫ్రేమే. సో ఇవి మా వదిన యూస్ చేసిన డబ్బాలు అయితే, సోప్, ఇవన్నీ. ఇది నాకు వచ్చిన గిఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.